అనకాపల్లి జిల్లా సభవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో గురువారం ఆ గ్రామ ఆరాధ్య దైవం శ్రీ దుర్గాదేవి జాతర మహోత్సవం వేలాది మంది భక్తుల కోలాహలంతో ఎంతో వైభవంగా జరిగింది. ఇక్కడి అమ్మవారి పండుగ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, వి మాడుగుల ఎమ్మెల్యే బల్లారి సత్యనారాయణ మూర్తి, ఆంధ్రప్రదేశ్ సీడ్ గ్రోవర్స్ సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గడ్డి బాబ్జీలు హాజరు కాగా కూటమి నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయానికి తోడుకొని వెళ్లి పూజా వస్త్రాలను ధరింపచేశారు. ప్రజాప్రతినిధులు సహా కూటమి నేతలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు అమ్మవారి ఆలయానికి పైడివాడ అగ్రహారం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాయవరం కళాకారులచే కాళికాదేవి వేషాలతో మహిళలు నైవేద్యాలతో భజంత్రీలు బాణసంచా సంబరాలతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. గురువారం రాత్రి డీజే సౌండ్స్తో డ్యాన్స్, బేబీ డ్యాన్స్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎంతో కాలంగా తమ ఆరాధ్య దైవంగా కొలుచుకొని దుర్గాలమ్మ తల్లి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆ గ్రామ పెద్దలు గొంతెన పైడిరాజు, అక్కిరెడ్డి దుర్గినాయుడులు మీడియాకు తెలిపారు. ఒక డ్యాన్స్, బేబీ డ్యాన్స్ అనేది నిర్వహించబడుతుంది. మళ్ళీ సాయంత్రం కూడా ఇదే విధంగా పండగ ఊరేగింపు కొనసాగుతుంది. కావున భక్తులందరూ 50 మంది ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించి సంతోషంగా వెళ్తారని, క్షేమంగా ఎవరింటికాడ వెళ్తారని కోరుకుంటున్నాం. చిన్న ఒక పందిట్లో చేసేవాడండి. ఒక జడల సాధు అని ఒక ఆయన ఇక్కడ ఫోటో పెట్టి పూజించేవాడు. కొన్నాళ్ళకి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మేము సబ్బవరం ఎవరు వెళ్ళినా సరే సంతకైనా దేనికైనా వెళ్ళి ఇక్కడ ఏ మార్కెట్కి వెళ్ళి ఏ కూరగాయలు తీసుకెళ్ళి సరే అక్కడి నుంచి అరటిపళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, మొక్కుకోవడం జరిగేది. తదనంతరం మా పెద్దలందరూ కూడా ఇక్కడ ఏదో గుడి కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక చిన్న గుడి కట్టారు పెద్దలందరూ కలిసి. ఆ తర్వాత ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మా గ్రామస్తులు పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క గుడిని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గాజువాక, విశాఖపట్నం, అనకాపల్లి, అసకపల్లి, ఎర్రనేడుపాలెం, పచ్చికూరపాలెం, గండిమనిపాలెం, పెద్దవాడ, బయటవాడ గ్రామం, మాకోటిపాలెం, పెదగొల్లపాలెం, ఈ గ్రామాలన్నీ కూడా ఎక్కడైనా అయితే ఆ గ్రామంలో తల్లికే చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. అన్ని గ్రామస్తులు వచ్చి ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఒక ప్రోగ్రాం 30,000 చెప్పండి. మీ టీంలో ఎంతమంది కళాకారులు ఉన్నారు? 14 మంది అండి టీం. కాళికా డాన్స్